ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల సెప్టెంబర్ 18వ తేదీన రెండవ చంద్రగ్రహణం సంభవించబోతుంది. మన హిందూ మతంలో మాత్రం చంద్రగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ చంద్రగ్రహణం రోజు చేసే కొన్ని తప్పుల వల్ల మన జాతకంలో ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి. సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 6:11 నుంచి చంద్రగ్రహణం ప్రారంభం అవుతుంది. ఉదయం 10:17 ముగుస్తుంది. మొత్తం 4:06 పాటు గ్రహణం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మాత్రం పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఇలా చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎవరైతే ఇలా చేస్తారో వారికి 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా గ్రహణ సమయానికి ముందే ఆహారాన్ని తినాలి. ఈ గ్రహణ సమయంలో వంటగదిలో ఏ పనులు చేయకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆహారం మాత్రం వండకూడదు. చంద్రగ్రహణం ఉన్నంతసేపు ఏమీ తినకూడదు. కాబట్టి ఈ గ్రహణం సమయంలో మీ వంటగదిలో ఉండే స్టవ్ని అస్సలు వెలిగించకూడదు. ఆ సమయంలో వంట చేయకూడదు. ఈ గ్రహణం సమయంలో మీ ఇంట్లో వండిన ఆహారం మీద తులసి ఆకులను కానీ, గరికను కానీ లేదా దర్భలను ఉంచితే ఇంకా మంచిది. ఇలా చేస్తే ఆహారం అనేది కలుషితం కాకుండా ఉంటుంది. అలాగే గ్రహణం సమయంలో బట్టలను అస్సలు ఉతకకూడదు. అలాగే చంద్రగ్రహణం సమయంలో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఇంట్లో ఎవరితోనూ ఈ సమయంలో గొడవ పడకూడదు. ఎందుకంటే గ్రహణం సమయంలో ఇంట్లో వివాదాలు జరిగితే మీ ఇంటికి అరిష్టాలు సంభవిస్తాయి. కాబట్టి గ్రహణం సమయంలో కోపానికి దూరంగా ఉండాలి. అలాగే మీ పూజ గదిని మూసివేయాలి. పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలను పొరపాటును కూడా ముట్టుకోకూడదు. అలాగే ఈ గ్రహణం సమయంలో ఆలయాలకు అస్సలు వెళ్ళకూడదు. మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్కను కూడా తాకకుండా జాగ్రత్త పడాలి. అలాగే చంద్రగ్రహణం సమయంలో కత్తులను ఉపయోగించకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చంద్రగ్రహణానికి ముందు అలాగే గ్రహణం వదిలిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి. మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో దోషాలన్నీ తొలగిపోతాయి. గ్రహణం పూర్తయిన తర్వాత వెంటనే తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసి ఇంటిని తుడిస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఈ గ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే కీడు సంభవిస్తుంది. అలాగే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తల స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహణం పూర్తయిన తర్వాత వెంటనే తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసి ఇంటిని తుడిస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఈ గ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది. అలాగే ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ముఖ్యంగా ఈ గ్రహణం సమయంలో భార్యాభర్తలు అస్సలు కలవకూడదు. మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ చంద్రగ్రహణం రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి దేవునికి పూజ చేస్తే ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే గ్రహణం సమయంలో ఇంటి ముందు యంత్రాలకు ఉన్న శక్తి అనేది నశిస్తుంది. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత మీ ఇంటికి కట్టిన గుమ్మడికాయను కానీ దిష్టి యంత్రాలను కానీ తీసేసి కొత్తవి కట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఈ గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న ఆడవారు కంటతడి అస్సలు పెట్టకూడదు. ఈ రోజున ఆడవాళ్ళు కంటతడి పెడితే మీ ఇంట్లో సంపద అనేది నిలవదు. డబ్బు నీళ్లులాగా ఖర్చయిపోతుంది. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. గ్రహణం సమయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే
మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారో అలాంటి వారు చంద్రగ్రహణం సమయంలో గోమాతకు పచ్చగడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈ గ్రహణం సమయంలో రాహుకేతువుల ప్రభావం మనుషులపై ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ గ్రహణం సమయంలో నలుపు వస్త్రాలను అస్సలు ధరించకూడదు. ఎవరైతే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ గ్రహణం సమయంలో శివునికి ఇష్టమైనటువంటి మహామృత్యుంజయ మంత్రం జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత నల్ల నువ్వులు, ఆవాలు, గోధుమలు, పంచదార, తెల్లని వస్త్రాలు వీటిల్లో ఏదో ఒక వస్తువును పేదవారికి దానం చేస్తే చాలా మంచిది. మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ గ్రహణం అనేది ప్రతి ఒక్కరి మీద ప్రభావం ఉంటుంది. ఎవరైతే ఈ గ్రహణం సమయంలో ఈ గ్రహణ నియమాలు పాటిస్తారో అలాంటి వారు వయసు మీద పడినా కానీ అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. గ్రహణం సమయంలో ఇంట్లో ఉండే పచ్చళ్ళు అలాగే ఇంటిపైన దర్బలను ఉంచుకుంటే చాలా మంచిది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.